ఆధ్యాత్మిక విషయాలకి, ఆధ్యాత్మిక జ్ఞానానికి అందరికీ స్వాగతం. శివునిపై విష్ణువుకి ఉన్నటువంటి భక్తి గురించి ఈరోజు తెలుసుకుందాం. మరి ఆలస్యం ఎందుకు, రండి నాతో పాటు. దేవుళ్ళు ఇంకా రాక్షసులు ఇద్దరు కూడా శివుని ఆరాధిస్తారు. దేవదానవులకు, ఉత్తములకు ఇంకా అధములకు అందరికీ శివుడు భగవంతుడే. ఆ విష్ణువే శివుని ఆరాధించేవాడు. విష్ణువు శివుని భక్తుడు అని తెలిపే ఒక అందమైనటువంటి కథ ఉంది. అది ఈరోజు తెలుసుకుందాం. ఒకసారి విష్ణువు శివునికి 1008 తామర పుష్పాలను అర్పిస్తానని మొక్కుకుంటాడు. తాను తామర పువ్వులను వెతుకుతూ వెళ్తాడు. ప్రపంచం మొత్తం వెతికాక తనకి కేవలం 1007 తామర పుష్పాలు మాత్రమే దొరుకుతాయి. ఒకటి తక్కువ అవుతుంది. తను వచ్చి ఆ పూలన్నింటినీ శివునికి అర్పిస్తాడు. శివుడు తన కళ్ళను తెరవకుండా ఓ చిరునవ్వు చిందిస్తాడు. ఎందుకంటే ఒక పువ్వు తక్కువైంది కదా. కాబట్టి అప్పుడు విష్ణువు నన్ను కమలనయుడు అంటారు, అంటే తామరుల వంటి కన్నులు కలిగిన దేవుడు అని. కాబట్టి నా కళ్ళలో ఏ తామర పుష్పంతో పోల్చినా సమానంగా అందంగా ఉంటాయి. కాబట్టి నేను నా కళ్ళలో ఒక దాన్ని నీకు అర్పిస్తాను అనుకుని వెంటనే తన కుడి కన్ను గుడ్డును పికిలి లింగం పైన పెడతాడు. ఈ విధమైన సమర్పణతో సంతోషించిన శివుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ప్రసాదిస్తాడు.